అమ్మో నేను ఏదైనా తప్పు చెప్తే నాకు వచ్చిన బాధ ఎందుకు వచ్చింది, మనం ఆలోచించింది ఒకటి వాళ్ళ చెప్పేది ఒకటి అని ఏం చేశారంటే మనది కానీ వాక్యం చేసేసుకుంటాం. కానీ అందరు తలలెత్తండి, దీనికి సమాధానం చెప్పండి. బ్యాప్తిజం అంటే ఏంటి? ఒకరు ధైర్యంగా చెప్పారు. మీరు బాప్తిస్మం అంటే ఏంటి? ఒప్పందం. మీరు చేయటం. మీరు ఓకే. అయితే బాప్తిస్మం అంటే చాలామంది చాలా రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది కదా. ఏమన్నారు అంటే బాప్తిజం అంటే నమ్మటం, ఏమని చెప్పారు మీరు? ఒప్పందం, ప్రమాణం. బాప్తిజం అంటే ప్రమాణం. బాప్తిజం అంటే ప్రమాణంని ఏకీభవించారు. బాప్తిజం అంటే పాత జీవితాన్ని విడిచి నూతన జీవితం. బాప్తిజం అంటే నీటి ద్వారా అభిషేకింపబడటం, అలాంటివి కొంతమంది చెప్పినారు. అయితే ఇందులో కొన్ని జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టడం అన్నారు కదా. పాత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పాత జీవితాన్ని తెచ్చుకున్న సందర్భాలు లేవా? పాత జీవితాన్ని తిరిగి అనుసరిస్తున్నటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అయితే బ్యాప్టిజం ద్వారా విడిచిపెట్టడమా అనేది మనం ఒకసారి ధ్యానించుకోవాలి. ఎందుకంటే పాత జీవితాన్ని విడిచిపెట్టిన వాళ్ళు తిరిగి ఆ జీవితాన్ని అనుసరించిన వాళ్ళు ఉన్నారు. రెండవది ఏమన్నారు? బ్యాప్టిజం అనగా ప్రమాణం అన్నారు. చేసిన ప్రమాణాన్ని తుంగలో దొక్కిన వాళ్ళు లేరా? ఉన్నారా? లేరా? తుంగలో దొక్కేస్తారు. ఇక్కడ ప్రమాణం చేస్తుండ్రు, అక్కడికి వెళ్ళి ఇంకొక చిన్న ఇల్లుని తయారు చేస్తుండ్రు. ఏమని ప్రమాణం చేస్తుర్రు? నా ప్రాణం ఉన్నంత మటుకు నా శరీరంలో సగభాగంగా కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, వేదనలో, సుఖాల్లో అన్నిట్లో నీకు తోడుగా ఉంటానని సంఘం ఎదుట, సమాజం ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసి ఏం చేస్తున్నారు? తిరిగి ఆ ప్రమాణాన్ని తుంగలో దొక్కేసి చిన్న ఇల్లును వేరే ఆమెకు కూడా సరిగా మరీ ప్రమాణం చేస్తూ ఉన్నారు. అయితే బాప్తిస్మం అనంగా ప్రమాణం కూడా కాదు. బాప్తిజం అంటే ప్రమాణం కాదు. బాప్తిస్మం అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టడం కాదు. అంటే వీటన్నిటికీ అవన్నీ ముడిపడి ఉంటాయేమో, కానీ బాప్తిస్మానికి అర్థం అది కాదు. అర్థమవుతుందా? అలాగే బాప్తిస్మం అంటే నీటి చేత అభిషేకించటం కూడా కాదు. బాప్తిస్మం అంటే ఏంటో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. సరే, ఈ విషయాన్ని కొంచెం పక్కన పెడితే యోహాను గారు ఏ బాప్తిసం ఇచ్చాడు? అమ్మా, నీటి బాప్తిస్మం అంటేనే నీటి కదా. కానీ మనం ఇంతమంది ఇన్ని సంవత్సరాలు మనం సంఘానికి వెళ్తా ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్ళి నేను గత కొద్ది రోజుల క్రితం చాలామందితోని నేను ఈ యొక్క సందర్భాన్ని నేను తర్కించినప్పుడు వాళ్ళ దగ్గర నాకు ఎలాంటి సమాధానం రాలేదు. ఆ సమాధానం కొరకు నేను దేవుని దగ్గర గోజాడిన మొరపెట్టిన, తండ్రి నాకు అది అర్థం కావాలా అని మొరపెట్టినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని నాకు బయలుపరిచింది. అయితే ఈ యొక్క యోహాను గారు ఏ బ్యాప్టిజం ఇచ్చాడు? మనం ఇంతకాలం క్రైస్తవులుగా ఉండి, ఇంతకాలం మనం వాక్యాన్ని చదివి, ఇంతకాలం మనము సంఘాలకు వెళ్ళి యోహాను గారు ఏ బ్యాప్టిజం ఇచ్చారో మనకు తెలియకుండా ఉండటం మనకు దౌర్భాగ్యమా కాదా? చెప్పాలా? దౌర్భాగ్యమా కాదా? యోహాను గారు ఏ బ్యాప్టిజం ఇచ్చారు? నీటి బ్యాప్టిజం పక్కన పెడితే బ్యాప్టిజం అందరూ నీటి బాప్తిజమే ఇస్తారు. నీటి బాప్తిజం ఏ బాప్తిజం ఇచ్చారు? ఏమని ఇచ్చాడు యోహాను గారు? అసలు యోహాను గారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఒప్పించడానికి, మనము ఒప్పుకోవడానికి అక్కడ మనుషులు ఎవరు సిద్ధంగా లేరు కదా. నేను నీకు చెప్తే నువ్వేం వినవు. నీ మనసు మారాలి. మనసు మారాలంటే ఎవరు మార్చాలా? అయితే యోహాను గారు ఎవరు అనుకుంటున్నాం మనం? ఆ విషయాన్ని మనము యోహాను గారి కొరకు మనం కాస్త బాగా ధ్యానిస్తే ఆ సత్య మాధుర్యం మనకు గ్రహింపజేస్తాడు దేవుడు. సరే, ఈ యోహాను గారు ఎవరు? ఈ బాప్తిస్మం అంటే ఏమిటో మనం కొంతగా ధ్యానిద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. చాలమ్మ, ఇక్కడ నమ్మి బాప్తిజం పొందాలి అని మాట రాయబడ్డది.
అయితే ఏమని నమ్మాలా? ఏమని నమ్మాలా? బాప్తిస్మము మనం పొందాలా? యోహాను గారు కూడా బాప్తిస్మం ఇచ్చిండ్రు. యోహాను గారి ఆయన హయాంలోనే బాప్తిజం ఇచ్చుతూ వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యేసుప్రభుల వారు వచ్చిన తర్వాత ఆయన శిష్యులు కూడా బాప్తిజం ఇచ్చిండ్రు. ఒక చోట కన్ఫ్యూజన్గా యేసుప్రభుల వారు కూడా బాప్తిజం ఇచ్చినట్టు కనబడుతుంది కన్ఫ్యూజన్లో. అది కూడా తర్వాత మనం ధ్యానించుకుందాం. అయితే ఈ బాప్తిస్మములు అసలు తీసుకోవాల్సింది ఎందుకు? ఈ బాప్తిజం అనగా ఏమిటి? నమ్మి బాప్తిజం పొందమని ఇక్కడ రాయబడేది. ఏమని నమ్మాలా? ఒక్కసారి ఆలోచించిరా. అసలు బాప్తిజం అంటే చాలామంది బ్యాప్టిజం తీసుకున్నారా అంటున్నారు. కానీ బ్యాప్టిజము ఏమని నమ్మమంటుందో వాక్యాన్ని మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఏమని నమ్మాలా? నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ నమ్ముతుండ్రా? ఏమని నమ్ముతుండ్రు అంటే చాలా మట్టుకు వచ్చేటటువంటి ఆ యొక్క జవాబులు వేరే వేరేగా ఉంటాయి. చాలామంది రకరకాలుగా చెప్తారు. కానీ వాక్యం ఏమని చెప్తుందో మనం వాక్యాన్ని మనం ఆధారం చేసుకుందాం, వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 3-4 చూద్దామమ్మా. మొదటి నుంచి చదువురా. అమ్మ ఆగురా. చదవమ్మా. 3వ వచనం చదువు. మొదటి నుంచి చదువు. అపోల్లలో కొరింథీలో నున్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరి శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మకు బాప్తిస్మానికి ఏముంది? లింక్ ఉంది. పరిశుద్ధాత్మకు బాప్తిస్మానికి లింక్ ఉంది. బాప్తిస్మము అనగా ఏమిటో, పరిశుద్ధాత్మ అనగా ఏమిటో, బాప్తిసానికి పరిశుద్ధాత్మకు లింక్ అక్కడ జతపరిచి ఉన్నాడు. అయితే ఇక్కడ పౌలు గారు ఒక దేశానికి, ఒక ప్రదేశానికి వచ్చి ఏమని అడుగుతుండ? అక్కడ పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగిండు. అడిగితే ఇక్కడ వీళ్ళు ఈ సంఘంలో ఉన్న వారందరి మాట ఏమంటున్నారంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మర్చిపోవడం కాదు, మాకు తెలియదు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే చాలామంది ఏమంటారు, అన్ని భాషలు మాట్లాడిన వాళ్ళే పరిశుద్ధాత్మ అనుకుంటారు.
అందుకనే అన్య భాషలు మాట్లాడితేనే మీరు పరిశుద్ధాత్మ పొందినరు అంటారు. అన్య భాషలు మాట్లాడకపోతే మీరు పరిశుద్ధాత్మ పొందలేదని ఒక టైపు క్రిటిసైజ్ చేయడం కానీ, లేకుంటే ఒక టైపు పక్కన పెట్టడం కానీ, కొన్ని పనులను అప్పజెప్పకపోవడం కానీ, కొంతమంది ప్రార్థన చేయించుకోకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అనేది ఏ మనుషుల చేతిలో లేదు. మీరు ఒకవేళ ఈయనతో నేను ప్రార్థన చేయించుకోను అన్నారు అంటే మీరు ఎవరిని చూస్తున్నారంటే మీరు మనుషులనే చూస్తున్నారు. మీరు ప్రార్థన చేయించుకున్నారంటే దేవుణ్ణి కాదు చూస్తున్నారు, ఆ మనిషిలో ఉన్న గొప్పతనాన్ని మీరు చూస్తున్నారు. ప్రతి మనిషి కూడా నోరు తెరిచి యేసయ్యా అని అడుగుతుండు, ఆయనకు మొరపెడుతుండు, ఆయన ద్వారా కార్యం జరగాలనే మొరపెడుతుండు, ఆయన ద్వారానే కార్యం జరుగుతుంది. కానీ మీరు మనిషిని చూస్తున్నారు, ఆ విషయాన్ని మీకు తెలియకనే మీరు పొరపడుతున్నారన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే మనము ఈ మనిషితో ఈయన ఆత్మ పొందలేదు అని డిక్లేర్ చేసి నువ్వు ప్రార్థన చేయించుకుంటలేవో ఆ విషయంలో మీరు ఏం చేస్తున్నారంటే మీకు తెలియకుండానే మనిషి మీద ఆధారపడుతున్నారన్న సత్యాన్ని మీరు తెలియకుండా పోతుంది, మీకు అది గ్రహించలేకపోతా ఉన్నారు. మనము పరిశుద్ధాత్మ అనగా ఏమిటి, బాప్తిస్మం అనగా ఏమిటో మనము దాన్ని సర్వసత్యాన్ని మనం గ్రహించకపోతే మనము ఆ యొక్క ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది. చాలామందిని చూసిన నేను అలాంటి వారి పరిస్థితిని. అన్య భాషలు మాట్లాడిన వారే పరిశుద్ధాత్మ అని, అన్య భాషలు మాట్లాడిన వారికి ఆ యొక్క దేవుని యొక్క శరీరాన్ని పంచేటటువంటి అవకాశం ఇస్తారు. ఒకవేళ దేవుని యొక్క శరీరాన్ని పంచినా, దేవుని యొక్క శరీరాన్ని తీసుకున్నా ఒకే సమానమైనటువంటి అర్హత కావాలి. తీసుకున్నా పంచటానికైనా ఒకే సమానమైన అర్హత కావాలి. కొంతమంది బట్టలు వేసుకోకపోతే, తెల్ల బట్టలు వేసుకోకపోతే ఆయన శరీరాన్ని పంచనివ్వరు. కొంతమంది తెల్ల బట్టలతోనే ఆ యొక్క పరిశుద్ధతను పరిగణిస్తూ ఉంటారు. కానీ మనము తీక్షణంగా ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడన్నటువంటి మాటను గ్రహించండి. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి, బాప్తిస్మం అనగా ఏమిటో మనకు పూర్తి అవగాహన మనకు కలిగి ఉండాలి. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఆ సంగతే మాకు తెలియదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటున్నారు. అయితే 3వ వచనం చదవమ్మా. అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిజమును బట్టియే అని చెప్పిరి. హల్లెలూయా. వీళ్ళు బాప్తిజం తీసుకుర్రు, కానీ ఏమని తీసుకుర్రు? యోహానును బట్టి. యోహాను గారు చెప్తుండ్రు, యోహాను గారు ప్రవక్త అని మేము నమ్మినాము, యోహాను గారు ఏదో చెప్పిండ్రు మాకు ఇచ్చేసిండ్రు. హల్లెలూయా. అయితే యోహాను గారు చెప్పినటువంటి బ్యాప్టిజమే తీసుకున్నాం అంటున్నారు. కానీ అక్కడ యోహాను గారు చెప్పినటువంటి మాటను వాళ్ళు గ్రహించలేదు. యోహాను గారు ఏం చెప్పినరో కింద చూస్తే చాలా బాగుంటుంది, కానీ మనం అంతకుముందు ఇంకొక విషయాన్ని చూసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఈయన యోహాన్ గారు ఏం చెప్పిండంట, మంచిది. అయితే ఇదిగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించాను. ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో ఎప్పుడైనా కానీ మరుగుగా అంటే కొన్ని చెప్పక ఎక్కడ కూడా లేవు. అన్నీ చెప్పిండు దేవుడు, కానీ వాటిని అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం మనకు దేవుడిని అడగాల, దేవుడే ఇస్తాడు. అయితే ఇక్కడ ఏమని రాసిండు, ఇప్పుడు ఇంకను చాలా చెప్పిండట, మరి అవి ఎందుకు రాయలేదు? ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించిండట, మరి ఆ సంగతులు ఏంటి? అవి ఏ సంగతులు చెప్పిండు?
ఇంకా చాలా సంగతులు యోహాను గారు చెప్పిండు, కానీ ఏ సంగతులు చెప్పిండు? అయితే ఆ విషయాన్ని మనం ధ్యానించి మరి ఎందుకు చెప్పిండొచ్చు, ఏం చెప్పిండొచ్చు అనేది మనకు ఆలోచన కలగాలి. నేను చాలామంది సంఘ కాపర్లను కూడా అడిగిన, యోహాను గారు ఏ నామమున బ్యాప్టిజం ఇచ్చారంటే ఏ నామములు ఇవ్వలేదు అని చెప్పిండ్రు చాలామంది. అసలు యోహాను గారు ఏ బ్యాప్టిజం ఇచ్చారంటే ఏం ఇవ్వలేదు, ఆయన నీటి బ్యాప్టిజం ఇచ్చిండు, మారు మనసు కొరకే బ్యాప్టిజం ఇచ్చిండు అన్నాడు. మారు మనసు బ్యాప్టిజం అంటే మారు మనసు మారిన వాళ్ళు మళ్ళీ తిరిగి లోకంలో కట్టుకోపోయిన వాళ్ళు చాలామంది మనం చూసినాం. మన పరిసర ప్రాంతాలని చాలామంది చూసినామా చూడలేదా? చూడలేదా? చాలామందిని చేశారు కదా. మారు మనసు పొంది తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయినారు. ఒక బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మారు మనసు పొంది తిరిగి లోకంలోకి కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మరి యోహాను గారు ఏ బ్యాప్టిజం ఇచ్చిండ్రు? యోహాను గారు ఆ యొక్క అనేక విధమైనటువంటి సంగతులు చెప్పాడట. మరి ఏ సంగతులు చెప్పిండో ఒకసారి మళ్ళీ చూద్దాం. నాలుగవ వచనం చూడమ్మా. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 4వ వచనం. ఇప్పటిదాకా చదువుకున్నాం కదా. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చి వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాటనట? ఎవరి కొరకు ఆయన బాప్తిజం ఇస్తుండు? ఏమని బ్యాప్టిజం ఇస్తుండు? తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చానని చెప్పాను. ఏ మారు మనసమ్మా? మారు మనసు అంటే ఏందమ్మా? నమ్మడం అంటే ఏందమ్మా? ఏమని నమ్మాలా అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఏమని నమ్మాలా అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈయన ఏ బ్యాప్టిజం ఇస్తున్నాడు? తన వెనుక వచ్చువాని, చూడండి, తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచాలట. ఏమని విశ్వాసం ఉంచాలా? కుమారుడని విశ్వాసం ఉంచాలా? కుమారుడని విశ్వాసం ఉంచితే రక్షణ లేదని, నమ్మి బ్యాప్టిజం పొందమని నమ్మని వానికి రక్షణ లేదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. కనుక ఇక్కడ ఆయన వెనుక వచ్చి వాని అందు ఆ యొక్క బ్యాప్టిజం ఇస్తా ఉన్నాడు. ఏ నామమును ఇస్తున్నాడు? యేసు నామమున బ్యాప్టిజం ఇస్తా ఉన్నాడు యోహాను గారు యేసు నామమున బ్యాప్టిజం ఇస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 28:19 చూడమ్మా. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసమం ఇచ్చుచు. ఇక్కడ ఏ నామంలోనికి బాప్తిజం ఏమంటున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బ్యాప్టిజం ఏమంటున్నాడు కదా. మళ్ళీ ఇక్కడ ఏ నామం వెనకాల మనం ఇంతకుముందు చూసినాం కదా 4వ వచనంలో. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చూసినాము? యేసునందు విశ్వాసం ఉంచును. యేసునందు విశ్వాసం అంటే ఏ నామము? యేసునామములోనే మనకు రక్షణ. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బ్యాప్టిజం ఏమంటుండు. ఇక్కడ ఏమంటుండు 4వ వచనంలో? తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు ఆయన బాప్టిజం ఇస్తా ఉన్నాడు. యోహాను గారు ఏ బ్యాప్టిజం ఇచ్చిండ్రంటే చాలామంది ఏమంటారు? మారు మనసు కొరకు అంటున్నారు. మారు మనసు కాదు. యోహాను గారు వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? తన వెనుక వచ్చు వాని మార్గమును సరళము చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు. కేవలము ఆయన సృష్టికర్త ఈ లోకానికి వస్తున్నాడన్న మాటను తెలియజేయడం కొరకే, ప్రవక్తలు ప్రవచించినటువంటి మాట నెరవేర్చబడటం కొరకే, ఆయన మార్గాన్ని సరళం చేయడానికే వచ్చి ఆయన మరణించిండు.
ఆయన కేవలం ఆయన జీవితం ఏంటంటే ఆ యొక్క సృష్టికర్త కొరకు రావడము, ఆయన మార్గమును సరళం చేయడము, ఆయన జీవితము అంకితం అయిపోయింది. మన జీవితం ఏమైంది? మన జీవితం దేని కొరకు మనము ఆ యొక్క ప్రయాసము పడుతున్నామో మనం గ్రహించాలి. మన జీవితం ఇల్లు కొరకు, మన జీవితము భార్య కొరకు, మన జీవితం భర్త కొరకు, మన జీవితం పిల్లల కొరకు, మన జీవితం మన కుటుంబాల కొరకు, మన జీవితం మన తల్లిదండ్రుల కొరకే మన శ్రమ సరిపోతుంది. యోహాను గారి జీవితాన్ని చూసుకుంటే ఆయన కేవలము ఆ సృష్టికర్త ఈ లోకానికి రావడం కొరకే, ఆయన సువార్తను ప్రకటించడం కొరకే, ఆ మొట్టమొదట ఆరంభము ఆ యొక్క ఆది నుండి ఆయన సువార్తను ప్రకటించడానికే వచ్చిండు. అతి తక్కువ కాలంలోనే ఆయన మరణించిండు. ఆయన పని ఆయన వచ్చినటువంటి పనిని నెరవేర్చిండు. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. మనం వచ్చినటువంటి పని ఏమిటి? యోహాను లాంటి పని మనది కాదా? యోహాను లాంటి బాధ్యత మనకు లేదా? ఆయన జనన మరణ పునరుద్ధానముల కొరకు మనకు తెలుసుకొని ఆయన సువార్తను ప్రకటించేటటువంటి ఆ బాధ్యత మన మీద లేదా? మనం కొద్దో బొత్తో తెలియక వయసును బట్టి అపవాది చేత పీడింపబడి మనము కొంత మట్టుకు దేవునికి దూరంగా బ్రతికినమేమో, కానీ దేవుని కొరకు ఆ సత్య మాధుర్యం గ్రహించిన తర్వాత ఇక మీదట మన తీర్మానం ఏమై ఉండాలా, ఎలాగ ఉండాలో మనం గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేదా? యోహాను లాంటి ఆ దేవుని కొరకు, సృష్టికర్త కొరకు మనము ఎంతవరకు జీవించాలో, ఎంతవరకు బ్రతకాలో ఆ బాధ్యత మన మీద లేదా? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ యోహాను గారు ఏ బాప్తిజం ఇచ్చిండు అంటే, యోహాను గారు ఏం పని చేయడానికి వచ్చిందంటే సృష్టికర్త వస్తున్నాడు అని చెప్పిండు. యోహాను గారు ఆయన యొక్క ప్రవక్తగా ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క ఆ యొక్క సువార్తను మనకు ఆ యొక్క ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ వాక్యం నెరవేర్చబడినట్లుగా ఆయన సువార్తను ప్రకటించిండు. ఏమని ప్రకటించిండు? ఆయన వెనుక వచ్చు వాని యందు విశ్వాసం ఉంచాలన్నాడు. ఇప్పుడు ఒక మాట గ్రహించండి. అనేక చోట్ల మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. మనం సృష్టికర్త అయిన దేవుని కొరకు నేనే ఆయననని మీరు గ్రహించకపోతే పాపములోనే ఉండి పాపములోనే చచ్చిపోతారని ఆ యొక్క మాటను కూడా మనము చూసాం. ఎందులో ఉంటుంది అది? ఎఫెసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలోనే ఎందులోనే ఉంటుంది కదా. ఫిలిప్పీలకో ఎఫెసీలకో 4వ అధ్యాయంలో ఉంటుంది. మనం గ్రహించాల్సింది గ్రహించకపోతే మనం ఆయన సత్య మార్గంలో మనము నిలబడలేము. కనుక చాలా చోట్లు ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆయన కొరకు ఆయన మాధుర్యాన్ని మర్మంగా రాయబడి ఉన్నది. వాటిని గ్రహించాల. యోహాను గారు ఆయన ఇచ్చిన బాప్తిజం, ఆయన వెనకాల వచ్చిన వాని అందు విశ్వాసం అనగా నమ్మకము. నమ్మి బాప్తిజం తీసుకోవాలి. ఏమని నమ్మాలంటే యేసు దేవుడని నమ్మమన్నాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడని నమ్మమన్నాడు. నేనే ఆయననని మీరు గ్రహించాలన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో ఏమని ఉంటుందంటే, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారు అయిన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఆయన యందు సత్యం ఉన్నది, కానీ మీరు ఉన్నట్టుగానే మీరు ఉపదేశింపబడితే క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కనుక మనం ఎలాగూ ఆయన వాక్యాన్ని మనము లోతుగా అధ్యయనం చేయాలి. ఆయన దేవుడా, ఆయన సృష్టికర్త అయినా, ఆయన సర్వాధికారి అయిన దేవుడా అన్న ఆ యొక్క ఆలోచన మనలో కలిగితేనే మనము ఆ సత్య మాధుర్యాన్ని మనము గ్రహించగలము. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. యోహాను గారు ఆయన ఇచ్చినటువంటి బాప్తిజం, ఆయన వెనుక వచ్చు అని అందు విశ్వాసము ఉంచిన వాడే రక్షణ పొందునని ఆయన బాప్తిజం ఇచ్చిండు. మనం కూడా ఈరోజు బాప్తిజం ఏమని తీసుకుంటున్నామంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, నమ్మి ఆయనే దేవుడని శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండని నమ్మి బాప్టిజం మనము తీసుకుంటున్నాము. ఆ నమ్మకం ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి మనము బాప్టిజం తీసుకుంటున్నాం. ఇక్కడ యోహాను గారు కూడా ఏమనిచ్చిండు? యేసు నందు విశ్వాసం ఉంచి మని
చెప్పుచూ బ్యాప్టిజం ఇచ్చిండట. యేసునందు విశ్వాసం. అక్కడ మారు మనసు కొరకు కాదు, ఏసే దేవుడు అన్న దాని కొరకు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. బాప్తిజమము ఎప్పుడు తీసుకోవాలన్నాడు? అక్కడ పరిశుద్ధాత్మ కొరకు ఎక్కడ మాట్లాడండమ్మా? అపొస్తలుల కార్యం 19:2 ఏమంటున్నారు? వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితురని అడగగా వారు యోహాను బాప్తిస్మను బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిజము పొందిరి. ఏ నామంలో పొందిరమ్మ వాళ్ళు? యేసు నామంలో బాప్తిజం పొందిన తర్వాత చూడండి ఎలాగుంటుందో. యేసు నామంలో తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ఎప్పుడు ఏ నామంలో తీసుకున్నాక అన్య భాషలు వచ్చినాయి వాళ్ళకు? యేసు నామంలో బ్యాప్టిజం తీసుకున్నాక వారికి ఆ యొక్క అన్య భాషలు వచ్చినాయి. యేసు నామముననే నిన్ను పరిశుద్ధాత్మ తాకిడి నీకు ఆ యొక్క జరుగుతుంది. ఎందుకంటే యేసు నామం అనగా ఏమిటంటే ఆయన మహిమను విడిచి శరీరధారిగా వచ్చాడన్న నమ్మకము నిన్ను నిలబెడుతుంది. ఆయన నమ్మకమే నిన్ను ఆ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆ నమ్మకమే నిన్ను మరణం వరకు నమ్మికగా నిలబెడుతుంది. ఆ నమ్మకమే నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది. ఆ నమ్మకమే నిన్ను సత్య మార్గంలో అసత్యం వైపు పోకుండా సత్యంలో నిలబెడుతుంది. కనుక మనము ఏ నామమును ఈ బ్యాప్టిజం ఇచ్చింది యోహాను గారు కూడా యేసునందు విశ్వాసం ఉంచినందుకే. ఇక్కడ పౌలు గారు ఆ యొక్క యోహాను గారు కూడా ఏం చేశారంట? అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చానని చెప్పాను. ఇక్కడ యోహాను గురించి పౌలు గారు యోహాను గారు కూడా ఏమని చెప్తారంటే ఆయన యేసు గురించి సాక్ష్యం ఇచ్చిండు. యేసయ్యనే దేవుడు, ఆయన శరీరధారిగా లోకానికి వస్తుండు అని చెప్పి బాప్టిజం ఇచ్చిండు అని చెప్పి అప్పుడు ఏ నామంలో ఇచ్చిండు బాప్టిజం? వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్టిజం పొందిరట. అప్పుడు వారిలో పరిశుద్ధాత్మ నిండింది. ఈరోజు యేసు నామం లేకుంటే ఏం లేదు అమ్మా? పరిశుద్ధాత్మ లేదు. యేసు నామం లేని చోట పరిశుద్ధాత్మ లేదు. యేసునందు విశ్వసించని చోట, విశ్వసించని చోట అక్కడ కార్యం జరగదు. యేసును విశ్వసించని చోట రక్షణ లేదు. యేసును ఏమని విశ్వసించాలంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు. ఆయన దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు. కుమారుడు కాదాయన. తండ్రి కుమారుడు అనడం వల్ల అనేకులు రక్షణలోనికి రాకుండా పోతా ఉన్నారు. అక్కడ ఇంతకుముందు మనం చూసినాం కదా. ఎందులో చూసినాం మనము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమనుంది? 20వ వచనంలో ఆయన యందలి సత్యం ఉన్నది, ఉన్నట్టుగానే మీరు ఉపదేశింపబడిన ఎడల మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఆ యొక్క మాధుర్యాన్ని మనం గ్రహించాలి. ఆ మాధుర్యాన్ని మనం తీయాలా కదా. ఉన్నట్టుగా మనం ఏది చేసినా మనకు దాని గురించి దాని యొక్క మాధుర్యం మనకు తెలియదు. ప్రతి ఒక్కటి కూడా గోధుమలు ఉంటాయి. ఇప్పుడు గోధుమల్ని తీసుకొచ్చి అట్టనే పస తింటే ఏమవుతుంది? కడుపులో నొప్పి లేస్తుంది. గోధుమలు తెచ్చి ఏం చేయాలా? ఆరబోసి గిర్నికి వేయాలి. గిర్నికిచ్చి వచ్చి జల్లెడబట్టి పిండి విసుకి రొట్టె చేస్తే ఆహా ఏం మాధుర్యం ఉందంట. దాన్ని అంతగా మనం దాని యందు ప్రయాసపడి దాన్ని అధ్యయనం చేస్తే ఆ మాధుర్యం వచ్చింది. యేసే కొరకు కూడా అంత ప్రధానంగా అంతగా తీక్షణంగా ఆయన కొరకు ఆలోచిస్తే ఆయన మాధుర్యం మనకు గ్రహింపజేస్తాడు. పరిశుద్ధాత్మ పొందడం ద్వారా అనగా మనం యేసును విశ్వసించడం ద్వారా, ఆయన దేవుడని నమ్మడం ద్వారా, ఆయన దేవుడై ఉండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు అని నమ్మడం ద్వారానే మనము ఒక ఆ నమ్మకాన్ని మనం వ్యక్తపరుస్తున్నామే. అదే బ్యాప్టిజం. ఈ బ్యాప్టిజం అనేది ఎప్పటి నుంచి వస్తుంది? యేసుప్రభుల వారు వచ్చినప్పటి నుండి. యోహాను గారు యేసుప్రభుల వారి యొక్క కాలం నుండే బ్యాప్టిజం. అంతకుముందుకు లేదు. ఎందుకు లేదు? అంతకుముందుకు యేసుప్రభు లేడు. యేసుప్రభు వచ్చిన దినం నుండే ఆయన దేవుడే అని విశ్వసించుతున్న సూచనను చూపిస్తూ ఉంది. క్రీస్తును వెంబడించిన వారు అంటే క్రీస్తును వెంబడించడం అంటే క్రీస్తు దేవుడని నమ్మిన వారే క్రీస్తును వెంబడించేవారు. కనుక ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఆయనకు తండ్రి లేడు, ఈయన కుమారుడు కాదు, ఈయన
ఒక్కడై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు. ఆ సత్యం గ్రహించడమే ప్రతి మానవుడి యొక్క బాధ్యత. ఆ సత్యం గ్రహించిన ప్రతి కుటుంబం కూడా ఏంలో ఉంటుంది? సర్వసత్యంలో ఉంటుంది, రక్షణలో ఉంటుంది, ఆ నిత్య రాజ్యంలో ఆయన చిత్త ప్రకారంగా ఆయన ప్రణాళికలో ఉంటుంది. ఆ సత్యాన్ని గ్రహించాలా. దేవుడి వాక్యం దీవించును గాక.